నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జగన్ పన్నాగంతో వృద్ధులు వికలాంగులకు అష్టకష్టాలు. పింఛన్ సొమ్ము కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు. మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం. జనసేన నేత ఇంటిపై దాడి. ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. మద్య నిషేధం, జాబ్ క్యాలెండర్, సిపిఎస్ రద్దుపై జగన్ మాట మార్చారు. గత మేనిఫెస్టోని సక్రమంగా అమలు చేయలేదన్న చంద్రబాబు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి 1 కోటి విరాళం. ప్రత్యేక బోర్డును పునరుద్ధరిస్తామని పవన్ హామీ. జగన్ పాలనలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయన్న షర్మిల. అధికారంలోకి రాగానే హామీలను విస్మరించారని మండిపాటు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై రైతులు, న్యాయవాదులు ఆగ్రహం. ఆస్తులను కాజేసేందుకే వైకాపా కుట్ర పన్నిందని విమర్శ. కాంగ్రెస్ యువరాజును పాకిస్తాన్ అభిమానిగా అభివర్ణించిన మోదీ. ప్రధానిని చేయటానికి ఆ దేశం ఆసక్తి చూపుతోందని విమర్శ. జగన్ రాజకీయ క్రీడలతో పండుటాకులు అష్టకష్టాలు పడుతున్నారు. పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం వేసిన ఎత్తులు వృద్ధులు, వికలాంగులు, మహిళలను శారీరకంగా, మానసికంగా కుంగదీస్తున్నాయి. మండు టెండల్లో బ్యాంకులు, సచివాలయాల చుట్టూ తిరిగి సొమ్మసిల్లారు. బ్యాంకుల్లో డబ్బు జమ కాలేదని సిబ్బంది చెప్పడంతో లబోదిబోమంటున్నారు. ఆధార్ లింక్ కాలేదని, ఖాతా వినియోగంలో లేదని చెబుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేసేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా నిర్లక్ష్యం వహించడం పింఛన్దారుల పాలిట శాపంలా మారింది. జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకుల్లో పింఛన్ సొమ్ము జమ చేయడంతో వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వీరికి ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పినా చాలా చోట్ల మొండిచెయ్యే చూపారు. దీంతో నడవలేని పరిస్థితిలోనూ సచివాలయాలు, బ్యాంకులు, సేవా కేంద్రాలకు బారులు తీరారు. బ్యాంకుల్లోనూ వారం తర్వాతే ఇస్తామని చెబుతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విజయవాడతో పాటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నేను నడవలేను, నాకు నడుము లేదు, కాళ్ళు లేవు, బీపీ, షుగరు, కష్టంలో అన్నీ నడవలేను. ఇంటికాడ తెచ్చి ఇచ్చేవాళ్ళకి ఇంత బాధ పెట్టాడు. వారం రోజులు అంటాయేమో ముసలి సచ్చేవాళ్ళు బతుకు మందులు ఉంటాయి. ఆ బాధలు మేము ఎలా పడినా కాలు చూడు, మందులు కాటికి చూడ కాలు ఏం చేయలేను. అంటే భవనం రావలసినారం పోవాలి, రూపాయి డబ్బులు కూడా లేవు. బ్యాంకులు వేస్తున్నారు, వెళ్ళండి అక్కడికే మీరు అని వినిపించుకోవట్లేదుగా. రన్నింగ్ అకౌంట్ రన్నింగ్ లేదు. అది అకౌంట్ రన్నింగ్ చేయాలంట, పాస్పోర్ట్ కావాలంట, ఆధార్లు కావాలంట, అన్నీ కావాలంట. అవన్నీ చేసుకుని 3 రోజుల తర్వాత వస్తే అప్పుడు ఇస్తారంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పింఛన్ లబ్ధిదారులు పడరాని పాట్లు పడ్డారు. ఉదయం 9 నుంచే బ్యాంకుల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్ కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. కొంతమందికి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ కాకపోవడంతో మండు టెండల్లోనూ సచివాలయాలకు క్యూ కట్టారు. అక్కడి సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో పండుటాకులు అయోమయ స్థితిలో పడ్డారు. ఇంటికి వచ్చి ఉంటుంది నాయన, రోజులు వచ్చి తీసుకొస్తారు చెప్పండి. మరి ఇబ్బంది ఎప్పుడు వచ్చినా కూడలు, నీళ్ళు, మందులు తెచ్చుకోవాలా, తినడానికి ఏదైనా ఇంట్లో బియ్యం తెచ్చుకోవాలా. మీ పేర్లు రాలే, బ్యాంకుకి వెళ్ళండి అన్నారు. బ్యాంకు ఇక్కడికి వెళ్తే అకౌంట్ పడలేదు అంటారు. మరి ఎప్పుడు పడితే ఏమో. ఈ ప్రజలను చంపుతాం తప్ప రెండోది ఏం లేదు. ఆ బ్యాంక్ అప్పుడెప్పుడో చేసుకున్నా అయిపోయింది. ఇప్పుడు ఎట్లా పడితే మళ్ళీ ఆ ఫోన్ పోయింది, ఆ నెంబర్ పోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇస్తేనే కదా, మరి అది ఇవ్వలేదు ఎట్లాగా. అలాంటప్పుడు వీళ్ళే ఇవ్వాలిగా. పడతాయో లేదో తెలియదు. మళ్ళీ ఇంక మేము ముసలాళ్ళని తిరగలేకపోతున్నాం కదండి. ఫోన్ ఎక్కడన్నా ఇచ్చినా మాకు బాధ లేకుండా. బ్యాంకులలో ఏడ ఇది ఇప్పుడే ఇక్కడ లేదు, బ్యాంకులో కనుక్కోండి. మాకే బ్యాంక్ ఇక్కడ ఏం లేదండి. డబ్బులు ఛార్జీలకు అవుతాయండి 200. మళ్ళీ ఇక్కడ ఇచ్చేది ఏముంది చూసుకొని మళ్ళీ వస్తాయో రావో తెలియదు. ఇంటికాడిస్తే బాధ ఉండేది కాదు. ఇల్లు పడతాయి అంటున్నారు. 5వ తారీఖు ఆదివారం వచ్చిందిగా, అప్పుడు ఆ బ్యాంకింగ్ ఉండదు. అప్పుడు ఈడ ఆడ 2 చెప్పులు తినాలి. నా కాలు 24 గుట్లు, హార్ట్ పేషెంట్ని, షుగరు, బీపీ అన్నీ ఉన్నాయి. రాజీవ్ గాంధీ నగర్ నుంచి ఆటో ఎక్కి వచ్చాయి. ఇంటి దగ్గర ఇవ్వటం చాలా ఉత్తమమైన పని. ఎండకు రాలేం కదా. ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు సచివాలయం ఇస్తే బాగుండేదండి. ఈసారి ఇట్లా చేశారండి. అక్కడ చేసేవాళ్ళు ఎవరు.
కర్నూలు జిల్లాలోనూ పింఛన్ల కోసం అవ్వాతాతలకు అగచాట్లు తప్పలేదు. మంత్రాలయం, ఆస్పరి, ఆదోని, కౌతాళం, నంద్యాల, ఎమ్మిగనూరు, హాలహర్వి, ఆళ్లగడ్డ సహా పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే బ్యాంకుల వద్ద బారులు తీరారు. ఎండలో అవస్థలు పడ్డారు. కొందరి ఖాతాలు పనిచేయకపోగా కొందరివి ఆధార్తో అనుసంధానం కాలేదు. మరికొందరివి వేలిముద్రలు పడకపోవడంతో డబ్బు విత్డ్రా చేయడం వీలు కాలేదు. ఇలా చాలా మంది నిరాశగా వెనుతిరిగారు. ఇంటి వద్ద పింఛన్ ఇవ్వకుండా ఇలా ఇబ్బందులు పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు వచ్చే పెన్షన్ కన్నా అడేయండి సార్. ఏమి ఆటి బండి అంటే ఈటి బండి అంటే ఆటికి మాకు చూసిలేము. ప్రతి నెల మాకు ఇంటికాడికి వచ్చి పింఛన్లు ఇస్తుంది. మిగతా వల్ల బ్యాంకులు వేసినారంట. బ్యాంకులు వేసినాడో లేకుండా పంచాయతీ బోర్డు డబ్బులు తినేట తినేసినాడు. ఎట్టు ఇచ్చినారో అటు ఏమన్నా పింఛన్లు మాకు. బ్యాంకుకి పోండి అని అంటే బ్యాంకుకి వచ్చినాం. ఇంటికాడ ఇవ్వకుండా మాకు తిప్పలు పెట్టారు సార్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చాలా మంది వృద్ధులకు బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమ కాలేదు. ఆధార్ అప్డేట్లు లేవని, ఖాతాలు వినియోగంలో లేని కారణంతో వృద్ధులకు పింఛన్ డబ్బు అందలేదు. ఉరవకొండలో చాలా మంది లబ్ధిదారులకు ఈకేవైసీ లేదని బ్యాంకు సిబ్బంది వెనక్కి పంపారు. ఎండవేడికి తట్టుకోలేక వృద్ధులు అల్లాడిపోయారు. పంచాయతీ ఆఫీస్ అంటారు, అక్కడ పోతే ఆయన టికెట్లు పోతాను ఏడని పోవాలా, ఇది నంబర్ లేదంటారు. పంచాయతీ వాళ్ళే వచ్చి ఇంటికాడికి ఇస్తా అని చెప్పినారు. వాళ్ళు ఇలా ఇక్కడ వాళ్ళని తీసుకొని ఎక్కడ మేము తిప్పేది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఆధార్ కార్డులు లేవని, పాస్ పుస్తకం లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో వృద్ధులకు దిక్కుతోచలేదు. ఖాతాలో డబ్బు పడలేదని చెప్పడంతో చాలా మంది ఎండలోనే నిరాశతో వెనుదిరిగారు. మేడల మీద ఉన్న బ్యాంకులకు మెట్లెక్కి వెళ్లడానికి వృద్ధులు కష్టపడ్డారు. మరికొందరు బ్యాంకు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దే పింఛన్ పంపిణీ చేసే అవకాశం ఉన్నా బ్యాంకుల చుట్టూ తిప్పడమేంటని తిట్టుకుంటున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని 12 గ్రామాలకు చెందిన వందలాది మంది పింఛన్ లబ్ధిదారులు 15 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకులకు చేరుకునేందుకు మండుటెండల్లో అవస్థలు పడ్డారు. పింఛన్ డబ్బు ఖాతాల్లో జమ అయ్యింది లేనిది తెలుసుకునేందుకు బ్యాంకు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు పడ్డారు. ఒక్కో నెల ఒక్కోలా పింఛన్ పంపిణీ చేయడంపై పింఛన్దారుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులు అవస్థలు పడుతూ నక్కపల్లిలోని బ్యాంకులకు చేరుకున్నారు. అక్కడ రద్దీ ఎక్కువై తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖాతాల్లో డబ్బు జమ కాకపోవడంతో చాలా మంది ఆవేదనలో మునిగిపోయారు. ఖాతాల్లో డబ్బు పడినా వెంటనే తీసే వీలు లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో మరికొందరు తీవ్ర అసహనానికి లోనయ్యారు. అనంతగిరి, దేవరాపల్లి మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బ్యాంకులు వేసావంటే వెళ్ళాను 500 పట్టుకొని. ఇవాళ కాదమ్మా మళ్ళీ సోమవారం రా అన్నారు. ఇలాంటి బాధలు పెట్టబాబు, నీ దయ్యండి నాకు ఇంటికి పంపించడానికి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కురుపాం, సాలూరులో బ్యాంకుల వద్ద పింఛన్దారులు ఇబ్బందులు పడ్డారు. 80 ఏళ్లు పైబడ్డ వృద్ధులు కూడా పింఛన్ సొమ్ము కోసం గంటల తరబడి వేచి చూశారు. దూర ప్రాంతాల నుంచి బ్యాంకులకు చేరుకోవడం కష్టమన్న వృద్ధులు ఇంటి వద్దే పింఛన్లు అందజేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని బ్యాంకులకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వృద్ధులు చేరుకొని అవస్థలు పడ్డారు. మేనిఫెస్టో 99% అమలు చేశానని జగన్ అబద్ధాలు చెబుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేధం, జాబ్ క్యాలెండర్, సిపిఎస్ రద్దు హామీలపై మాట తప్పిన జగన్కు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో చేపట్టిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వడ్డీలేని రుణాలు ఇస్తామని, ముస్లింల రిజర్వేషన్లు కాపాడతామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాయచోటి ప్రజలు గర్జించారు. మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఏం తమ్ముళ్ళు శ్రీకాంత్ రెడ్డికి డిపాజిట్ వస్తుందా అని అడుగుతున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల్లో ఎంపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమైపోయింది. 13వ తారీఖు మార్పుకు నాంది, గెలుపు మనది, అభివృద్ధికి పునాదేసుకోవాలి. రాయచోట్లో ఉండే మీరు సిద్ధమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రిగా సైకో జగన్ అయ్యాడు. రాయచోటికి ఏమైనా పనులు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోనీ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎన్నికల మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను. 99% చేశానంటున్నాడు. 99% చెయ్యలేదు. ఎన్ని మార్కులు వేస్తారు తమ్ముళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డికి? గుండు 0 మార్కులు అవునా కాదా?
నేను అడుగుతున్నా, మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? మీ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? ఇంకెందుకు తమ్ముళ్ళు ఈ చేతగాని ప్రభుత్వం? మద్యాన్ని నిషేధిస్తామని చెప్పావా లేదా? తర్వాతే ఓటు అడుగుతామని చెప్పారా లేదా? చేశాడా తమ్ముళ్ళు? ఓటు అడిగే హక్కుందని అడుగుతున్నా. ఇది నీ ఎన్నికల మేనిఫెస్టో. వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తామన్నాడా లేదా? పిఆర్సీ ఇస్తాన్నాడా లేదా? ఎన్ని వారాలైన తమ్ముళ్ళు చేశాడా అని అడుగుతున్నా. జర్నలిస్టులకి, ఉద్యోగస్తులకి ఇళ్లు కట్టిస్తా అన్నాడు, కట్టించావని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? ఏం తమ్ముళ్ళు, ఉద్యోగాలు వచ్చాయా మీకు? మళ్ళీ జాబు రావాలంటే రంగుల పిచ్చితో వైకాపా సర్కార్ 2300 కోట్లు దుబారా చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. అందులో 220 కోట్లు వెచ్చిస్తే తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ పూర్తయ్యేదని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో పవన్ ప్రసంగించారు. సిక్కోలు యువత జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదన్న పవన్ అన్యాయంపై తిరగబడాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. సీతంపేటలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడ చూస్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు ఉంచిందో, అది కళలు నిజం చేయడానికి. కెమెరా అటు చెప్ప, కళలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం అంటాం. మీకు మెగా టీఎస్సీ ఇచ్చి మీ కళలు సిద్ధం చేశాడా? నిజం చేశాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా మీకు? కోటి రామ్మూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు మీకోసం. ఎప్పుడన్నా ఇక్కడున్న ఎంపీ, మనకి ఎమ్మెల్యే, మన వైసీపీ నాయకులు కానీ ఏ రోజన్నా వచ్చి యువతకి ఏం కావాలి, మీకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు? ఆ పోస్టర్ దేనికి? మరి ఆయన జగన్ సిద్ధం ఏం కళ నిజం చేస్తాడు? మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పాడు. 60 రూపాయల మద్యాన్ని 200కి అమ్ముతున్నాడు. ఆ కళ నిజం చేయడానికి సిద్ధం చేసావు, వచ్చాడా? సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఇంకేం కళలు నిజం చేస్తావు? ఇతనికి ఇంకొకసారి మీరు అవకాశం ఇచ్చే హక్కు, అతను అడిగి ఓట్లు అడిగే హక్కు మీకు అతనికి ఉందా? మీరు ఆలోచించండి ఒకసారి. ట్రైబల్కి, గిరిజనులకి ట్రైకాల్ రుణాలు రావాలి. మొత్తం మన మనుషుల్ని పంపిస్తే దాదాపు 200 దుకాణాలు మన పాలకొండ నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ రుణాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? 13 పథకాల పైన తీసేశారు మనకి. మళ్ళీ ఇంకొకసారి వైసీపీని గెలిపిస్తే మీకు ఇస్తారా రుణాలు? ఇంకొకసారి మర్చిపోతారు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు. నేను మీకు మాటిస్తున్నా, మీకు ట్రైకార్ రుణాలు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ చేశాడా? 60 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి. అది చేయలేదు, అది నిజం చేయలేదు. చంపరకోట 3000 ఎకరాలకి మనకు కావాలి, అది నిజం చేయలేదు. కానీ ఏం చేశాడో డబ్బులు 2300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. వంశధార, నాగావళి, ఇక్కడి నుంచి ఇసుకని అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. ఉత్తరాంధ్ర భూముల్ని అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. భామిని మండలం పోరాటాన్ని 1960 పోరాటాన్ని గుర్తుపెట్టుకోండి. మనం తప్పు జరిగినప్పుడు ఎదిరించకపోతే మన భవిష్యత్తు నలిగిపోద్ది. ఉత్తరాంధ్ర జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదు. ఏం పిల్లడో ఎల్దమొస్తామంటే సరిపోదు. అన్యాయం జరుగుతున్నప్పుడు తిరగబడాలి. ఎలా తిరగబడాలి? కత్తులు అవసరం లేదు, కటార్లు అవసరం లేదు. ఒక్క ఏలు చూపించండి, చూపుడు వేలు. జగన్ ఇలా అంటున్నాడు, జగన్కి ఇది చూపించండి. ఇలా అంటే మా ఓటు కూటమికి అర్థం. జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చాను, సరిపోతా లేదా? జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రావాలా వద్దా? మేము నీకు నిలబడతాం, అండగా ఉంటాం. వైకాపా నేతల దాష్టీకంతో మచిలీపట్నం రణరంగాన్ని తలపించింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన పేర్ని కిట్టు అనుచరులు జనసేన నేతపై దాడి చేశారు. దీంతో ఆగ్రహించిన జనసేన, తెలుగుదేశం నేతలు ఎస్పీ కార్యాలయం వద్ద తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు రెచ్చిపోయారు. జనసేన నాయకుడు కరిమహేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు.
విశ్వబ్రాహ్మణ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన పేర్ని కిట్టు, జనసేన నేత కరిమహేష్ ఇంటి ముందు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వారిని ప్రశ్నించినందుకు పేర్ని కిట్టు అనుచరులు ఇంట్లోకి చొరబడి ఆడవాళ్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని కరిమహేష్ ఆరోపించారు. దాడిపై బాధితులు మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జనసేన నాయకుడిపై దాడిని ఖండిస్తూ మచిలీపట్నం పార్లమెంటు కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అసెంబ్లీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన నేత బండి రామకృష్ణ కార్యకర్తలతో కలిసి ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. పేర్ని కిట్టు అనుచరులపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. చర్యలు తీసుకునేంత వరకు వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు, తెలుగుదేశం, జనసేన నేతల మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మాట్లాడితే మీరు నా ఎస్సీలు, నా బీసీలు అంటారే, అన్యాయంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ పక్కన ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ బయట నిలబడి వాళ్ళందరినీ లోపలికి పంపించి మహిళల మీద ఈ బాబు నాగబాబు అనేటువంటి అబ్బాయిని ఈ రకంగా కొట్టి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయడానికి మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వైసీపీ కార్యకర్తలందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి పేరు నాని దగ్గరుండి వీళ్ళందరి చేత మళ్ళీ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కొట్టించాడు, రీతంగా కొట్టించారు పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ లో కొట్టినటువంటి సీసీ కెమెరా అవి కూడా రికార్డ్స్ ఉన్నాయి, మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం ఉంది. మేము ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం, ప్రజాస్వామ్య పద్ధతిలో అవన్నీ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బయటికి తీసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా 307 పెట్టేసి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు మీద పెట్టేసి వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ను జగన్ ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇప్పటికే రైల్వేలు, పోర్టులన్నీ అదానికే కట్టబెట్టారని దీన్ని కూడా అమ్మేయాలని చూస్తున్నారన్నారు. న్యాయయాత్రలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఆర్టీపీపీ కార్మికులతో సమావేశమైన షర్మిల వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చిన జగన్ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ఇదే థర్మల్ ప్లాంట్కు దాదాపు 2000 మంది పర్మనెంట్ ఉద్యోగాలు కావాలి అని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తన పాదయాత్రలో వచ్చి ఇదే తొలి సంతకం అవుతుంది, మీ ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తాను అని చెప్పి 5 సంవత్సరాలు అయింది, ఈ రోజు వరకు కూడా కాలేదమ్మా, మీరు వచ్చి మా తరఫున మాట్లాడండి అంటే ఈ రోజు మేము ఇక్కడికి రావటం జరిగింది. మేము ఇక్కడికి వస్తున్నామని ఎంతో మందిని మీరు పోతే ఉద్యోగాలు తీసేస్తాం అని బెదిరించి ఆపినప్పటికీ ఈరోజు ఇంతమంది వచ్చారు. అసలు ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే 8,000, 9,000 రూపాయలకు కూడా మేము కొంతమంది పని చేస్తున్నాం, మా బిడ్డల్ని ఎలా చదివించుకోవాలి, ఒక జబ్బు వస్తే మా పరిస్థితి ఏమిటి, మా బతుకులేమిటి, 5 సంవత్సరాల క్రితం పర్మనెంట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ రోజు వరకు కూడా పర్మనెంట్ కాలేదు. మేము ఇంతమంది ఉన్నాం, ఇక్కడ పర్మనెంట్ కాకపోతే బయట ఎక్కడి నుంచో తీసుకొచ్చి కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ రెగ్యులరైజ్ చేస్తున్నారు, ఇదేక్కడి న్యాయం, ఇది భావ్యమేనా అని అడుగుతున్నారు. పోనీ ముఖ్యమంత్రి గారిని కలుద్దాము, మా కష్టం చెప్పుకుందాము అంటే దేవుడైనా అపాయింట్మెంట్ ఇస్తాడేమో కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అంటున్నారు. మరి ఈ రోజున్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటో, మన రాష్ట్రంలో, మన దేశంలో అన్ని పోర్టులు, అన్ని రైల్వేలు, అన్ని విమానాశ్రయాలు అదానీలకు కట్టబెడుతున్నారు. గంగవరం పోర్టు మన రాష్ట్రంలోనే కేవలం 600 కోట్ల రూపాయలకు అదానికి కట్టబెట్టారు. మొత్తం అన్ని ఇది కూడా, ఈ ప్రాజెక్టు కూడా అమ్ముడుపోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఇక అది భూమి పూజల ప్రాజెక్ట్ గా తయారైంది తప్పితే అది స్టీల్ ఫ్యాక్టరీ అన్న సంగతి మొత్తం అందరూ మర్చిపోయాం. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది, పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి?
ఆఖరికి మన బిడ్డలంతా చిన్న చిన్న ఉద్యోగాలు 8,000 రూపాయలు 10,000 రూపాయలకు చేసుకుంటున్నారంటే ఇక ఆఖరికి ఎలా తయారవుతుందంటే బిడ్డలంతా వలసలు పోతే అసలు యువతే లేని రాష్ట్రంగా తయారైతుంది ఆంధ్ర రాష్ట్రం. 10 సంవత్సరాల క్రితం మన రాష్ట్రం ఏర్పడితే ఆ రోజే రావాల్సింది మనకు ప్రత్యేక హోదా మనకు రాలేదు, పరిశ్రమలు రాలేదు, అభివృద్ధి కాలేదు. ఎక్కడా రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది తప్పితే ఒక్క అడుగు కూడా మనకు ముందు వేయలేదు. మీరు ఆలోచన చేసి ఓటు వేయాలని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ చట్టం లోపభూయిష్టంగా ఉందని న్యాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు అండగా ఉన్న సివిల్ కోర్టులను నిర్వీర్యం చేస్తూ ప్రజల ఆస్తులను బలవంతులు కాజేసేందుకు కుట్రలు పన్నారని మండిపడుతున్నారు. జగన్ ఆయన అనుయాయులు అక్రమంగా దోచుకున్న భూముల్ని క్రమబద్ధీకరించేందుకే ఈ చట్టాన్ని రూపొందించారని ఆరోపిస్తున్నారు. సామాన్యులకు చిక్కులు తెచ్చే చీకటి చట్టానికి వ్యతిరేకంగా 8 నెలలు ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదంటున్న న్యాయవాదులతో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. ఈ భూహక్కు చట్టంపై ప్రజల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతా ఉంది. ఈ చట్టాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న న్యాయవాదులు ఉన్నారు. ఈ చట్టం వస్తే ఎంత ప్రమాదము, ప్రజలకు ఎంత ఇబ్బంది, ఆస్తి కొనుగోలు అమ్మకందారులు ఏ విధంగా ఇబ్బంది పడతారన్న దాని మీద అడిగి కనుక్కుందాము. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో కొత్తగా తీసుకొస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము. దీంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, ఏదైతే మేధావర్గం ఉందో న్యాయవాదులు మీ దగ్గర నుంచే ఆందోళన మొదలైందంటే ఇది ఎంత ప్రమాదాన్ని సూచిస్తోంది. ఈ యాక్ట్ ఉన్నటువంటి యాక్ట్ని మెరుగుపరిచే దిశగా అమెండ్మెంట్ అనేటువంటిది చేయకుండా ఉండేటువంటి దాన్ని ఇంకా ప్రజలకు ఉండేటువంటి ఒక హక్కులను సరిగా పరిరక్షించకుండా పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంతకుముందు ఉన్నటువంటి పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్ యాక్ట్ గురించి చూసినట్టయితే సివిల్ కోర్టులో ఉండేటువంటి యొక్క తీర్పుల ప్రకారం రెవెన్యూ అధికారులు నడుచుకోవాలనేటువంటిది చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ యాక్ట్లో ఏముంది అంటే అది వాళ్ళు తీర్మానం చేసిండేటువంటి దాన్ని ఛాలెంజ్ చేయడానికి 2 ఏళ్ళు టైం పెట్టారు. నేను ఒకవేళ కోర్టులో కేసు వేసానని చెప్పి ఒక సర్టిఫికెట్ తీసుకునేంత వరకు ఆ కోర్టులో దావాను నంబర్ చేయకూడదు అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది. 30 ఏళ్లుగా పోరాడి సుప్రీంకోర్టు వరకు తన వైపు దాని యొక్క తీర్పుని తీసుకున్నప్పటికీ కూడా దాన్ని 15 రోజుల లోపల వారికి కన్నా చెప్పకుండా పోయినట్టయితే దాన్ని అమలు చేయడానికి వీల్లేదు అనేటువంటి యొక్క భయంకరమైనటువంటి యొక్క క్లాస్ దాంట్లో ఉండడం అనేటువంటి